ఇంట్లో ఇప్పుడు జాతక చక్రం గీసుకున్నారు. ఎందుకు తిక్క పిచ్చా ఎందుకు గీసుకున్నారు అని అడిగారు అనుకోండి, మీకు ఒక మామిడి చెట్టు పెట్టారు, దానికి పండ్లు ఎప్పుడు వస్తున్నాయి? వైశాఖ మాసంలో పండ్లు తింటున్నారా తినట్లేదా? కాస్త వసంత ఋతువు రాగానే. అంటే ఆ చెట్టుకి ఋతువుని బట్టి కాలాన్ని బట్టి పెరిగేటటువంటి లక్షణం ఉందని ఒప్పుకున్నారా లేదా? సీతాఫలం కాయలు ఎప్పుడు వస్తున్నాయి? ఈ సమయంలో వస్తున్నాయి. నేరేడు పండ్లు ఒకప్పుడు వస్తున్నాయి. అంటే అది ఎప్పుడు పుట్టినా దాని కాపు ఎప్పుడు వస్తుంది? నేను ఒక మామిడి చెట్టుని తీసుకొని వెళ్ళి వైశాఖం అయిపోగానే పెట్టా. ఇంకోడు బాగా చలికాలం ఉన్నప్పుడు కాస్త వర్షాలు పడి అంతా అయిపోయిన తర్వాత మొక్కని తీసుకొని వెళ్ళి మొక్కగా ఉన్నదాన్ని భూమిలో పెట్టాడు. ఇప్పుడు పండ్లు ఎప్పుడు కాస్తాయండి ఈ రెండు చెట్లకి? అంటే దాని ఫలవంతము, దానికి వచ్చే ఫలాలు, దానికి కాలం నిర్ణయించబడ్డది. మనం పుట్టినరోజు చేసుకుంటాం. ఇప్పుడు మీరు నాసా ప్రకారము, అయ్యా నేను పుట్టినప్పుడు సూర్యుడు చంద్రుడు వీళ్ళ యొక్క గతులు ఎలా ఉన్నాయో, ఏ కాన్స్టిలేషన్లో ఆ సూర్యుడు ఉన్నాడో అది నాకు చెప్పండి అంటే సంవత్సరానికి ఒకసారి ఆ కాన్స్టిలేషన్ మళ్ళీ వస్తుంది. అది మీరు జనవరి 30న పడితే వచ్చే సంవత్సరం జనవరి 30న చచ్చినా రాదు. ఆ కాన్స్టిలేషన్ ఎప్పుడు వస్తుందో అడగండి. అదే పంచాంగంలో చెప్పబడినటువంటి తిథివార నక్షత్రాలతోటి కూడిన నీ పుట్టినరోజు. ఎంత తెలివి తక్కువగా పుట్టినరోజులు చేసుకుంటున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ December 21. నేను ఒక చిన్న యాప్ తయారు చేసి భారతీ తీర్థస్వామి వారి దగ్గరికి వెళ్ళి స్వామివారితో, స్వామివారు ఇలా కాలగణనానికి ఒక యాప్ మేము తయారు చేస్తున్నామండి ఇది అని చూపిస్తే అవును తిథులని మళ్ళీ డేటుని తిథిగా చెప్పి వాడి పుట్టినరోజు చేసుకునే విధానంలో ఒకటి తయారు చేస్తున్నాం. అందులో మీరు డేట్ కొట్టారనుకోండి, వచ్చే సంవత్సరం మీ పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది తిథుల ప్రకారం అనే డేట్, ఇంగ్లీష్ డేట్ ఇస్తుంది. ఇది తయారు చేయబోతున్నాం. సరే, అది చూసి ఇది చాలా అవసరం అండి, మొన్న ఈ మధ్య పెద్ద ఆయన 90 ఏళ్ళు ఆయన వచ్చారు, మీరు ఎప్పుడు పుట్టారు అని నేను అడిగాను. నేను 1932 ఫలానా తారీఖు పుట్టా అన్నాడు తప్ప తిథివార నక్షత్రాలు చెప్పలేదు. పరిస్థితి అలా ఉంది కాబట్టి బాగా అందులో పుట్టినటువంటి వాళ్ళు, ఆ ఉచ్చారణ ఉన్న వాళ్ళే దాన్ని మర్చిపోతుంటే ఈ కాలం వాళ్ళకి అందించాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పారు. ఇప్పుడు మీరు నాసాని బట్టే నేను చెప్తున్నా, నేను పుట్టినప్పుడు సూర్యుడు ఏ కాన్స్టిలేషన్లో ఉన్నాడో వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తుందో ఇవ్వండి, అదే నా పుట్టినరోజు అంటే మీ పంచాంగంలో ఉండే తిథివార నక్షత్రాల ప్రకారమే వస్తుంది. పోండి, ఛాలెంజ్ ఇది, రాసుకోండి. మనం అనవసరంగా మీన్ టైంలో చేసుకుంటున్నాం, ట్రూ టైంలో చేసుకోవట్లేదు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, బారసాలలు, గృహప్రవేశాలు వీటిని గుర్తు చేసుకోవాలి అంటే భారత ఋషి ఇచ్చినటువంటి పంచాంగమే యోగ్యమైన పంచాంగం. ఈ పంచాంగంలో ఉన్నది అది మ్యాచ్ కాకపోతే పంచాంగాన్ని పక్కన పడేద్దాం. వెళ్ళి నాసా వాళ్ళని అడగండి, ఛాలెంజ్ ఇది. అది వదిలిపెడుతున్నామండి మనం. ఇంత విద్యను వదిలిపెట్టి ఏ భౌతికమైన ప్రపంచంలో బతుకుతున్నామో ఆలోచించండి. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఈ విషయాలు పెరిగి అసలు కథ పోతోంది కాబట్టి తగ్గించేసుకుంటాను. సంవత్సర కాలము అని చెప్తున్నారు. ఈ 5 రకాలైనటువంటి అనువత్సరంతో సహా 5 విధాలుగా చెప్పబడ్డాయి. సూర్యుడిని ఉత్తరాయణ దక్షిణాయన ప్రయాణ సమయాలు సంవత్సరం అంటారు. చంద్రుడిని ప్రయాణాన్ని 12 రాసుల్లో 12 మార్లు ప్రయాణ సమయంలో ఇడావత్సరమని, బృహస్పతి ఒక రాశి నుండి మరో రాశి దాకా ప్రయాణిస్తే చేరే సమయాన్ని పరివత్సరమని, శనైశ్చర గ్రహం 12 మాసాలకి ప్రయాణించు సమయాన్ని అనువత్సరము అని, సూర్యమండల కేంద్రంగా చుట్టూ నవగ్రహాలు, వానికి పైగా సప్తర్షి మండలం ఉంది, ఆ సప్తర్షి మండలం పైగా ధ్రువలోకము అనేటటువంటిది ఉంది. సూర్య భగవానుడు ఎల్లప్పుడూ ధ్రువ సుమేరువులు కుడి పక్కన నుంచుకొని వేగంగా పయనించేటప్పుడు సరిగ్గా ఆ సమయంలో ఆయన ఇంకా అనేక రాసుల అభిముఖంగా గ్రహములను ఎడం పక్కన ఉంచుకొని గమనించే వేగ విశేషము వలన కనపడుతుంది. సరే, ఇప్పుడు ఇదంతా ఇంకొక చిన్న మాట చెప్తాను, వద్దనుకుంటున్నా చెప్తూనే ఉన్నా. హరయే నమః, హరయే నమః, బహుపరాక్. ఇక్కడ వద్దనుకుంటూ ఎందుకు చెప్తున్నానంటే
ఈ పుట్టినప్పుడు మీరు ఒక్క పని చేయండి, ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. సైంటిస్టులకి నేను చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే, గంగా నది దగ్గర ఒక బిందువు ఏదైనా స్టార్ట్ అయిందనుకోండి, ఒక బిందువు అక్కడే పుట్టింది. ఆ బిందువు ఆ పుట్టినప్పుడు ఏ కాన్స్టిలేషన్లో ఉందో మీరు రాసుకొని ఆ బిందువు ఇంతకాలానికి ఎక్కడికి చేరుతోంది, ఇంతకాలానికి ఎక్కడ చేరుతోంది, ఒక కర్ర పుల్లని పడేశారనుకోండి, ఆ కర్ర పుల్ల ప్రయాణం చేస్తోంది ఒకటే అయినటువంటి దీంట్లో, కాలము అనేటటువంటి దాని గమనంలో వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు మీరు ఆ కాన్స్టిలేషన్ని లెక్క వేసుకొని, ఇది ఈ కాన్స్టిలేషన్కి వచ్చేటప్పటికి ఈ పుల్ల ఇక్కడ ఉంది, ఈ కాన్స్టిలేషన్ వచ్చేటప్పటికి ఈ పుల్ల ఇక్కడ ఉంది అని అంతే వెయిట్ అంతే ఉండేటటువంటి పుల్లని మళ్ళీ వదిలిపెడితే అదే విధానంగా పోతుంది. ఇదే సైన్స్ ఎక్స్పెరిమెంట్. కాలము అనే దాంట్లో మనం ప్రయాణం చేస్తున్నాం. మన వృద్ధాప్యం, మన వయసు, మన లోపల అణువుల మార్పు ఇవన్నీ కాలాన్ని బట్టే వస్తున్నాయి కదా. కాబట్టి ఆ కాలాన్ని ఎలా కొలవాలి, నిజమైనటువంటి కాలం ఏది, అక్కడ పుట్టినటువంటిది సముద్రంలోకి లోపల జరిగేటటువంటి ప్రయాణంలో వచ్చే ఆటుపోట్లు. అయ్యా ఇదిగో ఒక బస్సు ఎక్కాడు, ఎవడైనా బస్సు ఎక్కి కూర్చుంటున్నాడు, బస్సు ఇలా వెళ్తోంది, ఈ బస్సు 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తే ఇదిగోండి ఫలానా ప్రదేశానికి ఇప్పటికి చేరుతుంది, ఫలానా ప్రదేశానికి ఇప్పటికి చేరుతుంది. ఆ చేరినటువంటి ప్రదేశాల్లో ఈ వస్తువులు ఉంటాయి, ఆ చేరిన ప్రదేశాల్లో ఈ వస్తువులు ఉంటాయి. దేన్ని బట్టి లెక్కేస్తున్నాడు? వేగము, కాలము రెండింటినీ వేస్తున్నాడు. నీ శరీరంలో ఉండే వేగము, ఆ సమయంలో నువ్వు పుట్టినప్పుడున్న కాలము, అక్కడి నుంచి నీ ప్రయాణం ఆరంభము, నువ్వు ఆరంభమైన ప్రయాణం నుంచి నీ లెక్క వేసుకుంటున్నావయ్యా. ఇదే జ్యోతిషము. ఈ మధ్యలో వచ్చే ఒడిదుడుకులు, అయ్యా మేము ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పటికి చల్లగా ఉంటుందండి, ఆ ప్రదేశానికి ఈ కాలానికి రీచ్ అవుతాం, అప్పటికి మాకు స్వెటర్లు కావాలి, ఈ కాలం వచ్చేటప్పటికి కాస్త వెచ్చగా ఉంటుంది, అప్పటికి మాకు ఇదిగో కాస్త పల్చటి బట్టలు కాటన్వి కావాలి. ఈ ప్రయాణంలో సర్దుకోవటం ఉంది చూసారా, అదే జ్యోతిష్యాన్ని చూసి ముహూర్తాలు అవి పెట్టుకోవటం. ఇప్పుడు మేషరాశి ఈ కాన్స్టిలేషన్ ఉన్నప్పుడు పుట్టినవాడు, ఈ కాన్స్టిలేషన్లో పుట్టినటువంటి అమ్మాయి, వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలంటే యోగ్యమైనటువంటి అణువుల కలయికేది, అయోగ్యమైన అణువుల కలయిక ఏమిటి? ఇది ముహూర్తం. మనలో ఇప్పుడు అణువులు మారుతున్నాయి కదా, అందరిలో అణువులు మారుతూ ఉంటేనే కదా పెద్దవాళ్ళం అవుతోంది. ఈ కలుస్తున్నటువంటి అణువుల్లో పాజిటివ్ అణువులేవి, నెగిటివ్ అణువులేవి, ఈ రెండు వీళ్ళిద్దరికీ యోగ్యంగా కలిసేటటువంటి కాలంలో జరిగే మార్పుని కూడా ఇక్కడ రాసి పెట్టారు. ఇది కాలాన్ని విభజించే పద్ధతి. అందుకని ముహూర్తాలు ఉన్నాయి మనకి, అందుకని క్షణకాలాలు ఉన్నాయి, అందుకోసమే రాహుకాలాలు ఉన్నాయి, అందుకే వర్జ్యాలు ఉన్నాయి, అందుకే పౌర్ణమితోటి చూస్తాం, అందుకే అమావాస్యతోటి చూస్తాం. నా క్యాలెండర్లో నేను అమావాస్య అంటే చంద్రుడు అట్లా ఉండాల్సిందే, నా క్యాలెండర్ ప్రకారం నేను పౌర్ణమి అంటే చంద్రుడు అట్లా ఉండాల్సిందే. నీ క్యాలెండర్లో చెప్పు, చంద్రుడు అట్లా ఉండాల్సిందే, పౌర్ణమి ఇట్లా ఉండాల్సిందే. నేను జనవరి 31 అంటే మళ్ళీ జనవరి 31 ఇట్లా ఉండి తీరాల్సిందే. చెప్పలేవు. కార్తీక పౌర్ణమి అన్నానంటే భూమికి చంద్రుడు దగ్గరకు వచ్చి అలా ఉంటాడు. ఇది ప్రాక్టికల్ అయినటువంటి జ్యోతిష్యం. దీన్ని పోగొట్టుకుంటున్నాం. పంచాంగాన్ని అభివృద్ధి చేయండి. పంచాంగాల ప్రకారం పుట్టినరోజులు, పంచాంగాల ప్రకారం వ్యవహారం చేయటం మొదలుపెట్టండి. సక్రమంగా గణన చేసేటటువంటి ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని ముందరికి వెళ్ళాలి. లేకపోతే నాసావాడి దగ్గర నుంచి కొలతలు తెచ్చుకొని వెళ్ళినా మన పంచాంగమే ఉంటుంది. అది గుర్తుంచుకోవాల్సింది. కాబట్టి సూర్యగ్రహానికి మండలంగా కేంద్రంగా నవగ్రహాలు, వాటికి పైన సప్తర్షి మండలం, సప్తర్షి మండలానికి పైగా ధ్రువలోకం. సూర్యభగవానుడు ఎల్లప్పుడూ ధ్రువ సుమేరుల్లో కుడిపక్కన ఉంచుకొని వేగంగా పయనిస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఇంకా అనేక రాసులు అభిముఖంగా గ్రహాలకి ఎడం పక్కన ఉంచుకొని గమిస్తున్నట్లుగా వేగ విశేషం మనకు కనపడుతూ ఉంటుంది. సూర్యమండలం 1,00,000 యోజనాలకు పైన చంద్రగ్రహం కనపడుతుంది. 1,00,000 యోజనాలకి తర్వాత చంద్రగ్రహణం కనిపిస్తుంది. షోడశ కళలు గల చంద్రుడు కళల వృద్ధి క్షయములతో దేవపితృలోకములందు అహోరాత్ర విధానమున అనుభవింపజేస్తాడు. చంద్రమండలానికి 2,00,000 యోజనాల పైన కొన్ని నక్షత్రాలు కూర్పబడి ఉన్నాయి. మళ్ళీ ఇంకొక భాగంలో 2,00,000 యోజనాలు. అవేం చంద్రుడిలోకి సూర్యుడు వెళ్తాడు, సూర్యుడిలోకి ఈ రాశిలోకి చంద్రుడు రావడం ఏంటి, ఇంత తెలివి తక్కువగా రాశారేమిటి అంటారేమో. నక్షత్రానికి దీనికి 2,00,000 యోజనాలు ఉన్నాయని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి
అది కేవలం కాన్స్టిలేషన్ గుర్తుంచుకోవడానికి చెప్పారు. ఈ రోజుకి సైన్స్కి 88 కాన్స్టిలేషన్సే, కానీ మనకి 108 కాన్స్టిలేషన్స్ ఉన్నాయి. 27 నక్షత్రాలని తీసుకొని నక్షత్రానికి 4గా విభజించి 27 × 4 108 కాన్స్టిలేషన్లో మొత్తము కాలాన్నంతా చెప్పి 108 సంఖ్య ఉండే జపమాలవిచ్చి నువ్వు తిరుగుతోంది మొత్తం దీంట్లోనేనయ్యా, భగవంతుడి ఆరాధనంతా ఆయన మహత్తే, కాలాన్నే నువ్వు తిప్పుతోంది, ఈ కాలంలో నువ్వు దీన్ని తిప్పుతూ పోతే పరమాత్మ తప్ప ఇంకొక వస్తువు మిగలదు, అందుకని జపాన్ని చేస్తూ ఉండు అని జపాదుల్ని ఆ 108 సంఖ్యని వీటన్నిటిని ఇచ్చినటువంటిది ఊరికినే ఇవ్వలేదు మనకి. ఇక ఒకప్పుడు ముందుగా నడుస్తాడు, ఇంకొకప్పుడు వెనక్కి నడుస్తాడు. సృష్టికి ప్రతిబంధకమైనటువంటి గ్రహాదులు శుక్రగ్రహాన్ని నశింపజేసి వర్షాలు కురిపిస్తూ ఉంటాయి, అందుకని అది ప్రాణులకి హితకరమైంది. బుధగ్రహం కూడా శుక్రగ్రహంలాగా సూర్యుడితో సమము, ముందు వెనుకలు పరిభ్రమిస్తూ ఉంటుంది. శుక్రగ్రహం పైగా 2 లక్షల యోజనాల దూరంలో ఉండి ప్రజలకి హితం చేయువాడు గానే ఉంటాడు. సూర్య సాంగత్యము దూరమైనప్పుడు బుధుడు జలశూన్య మేఘాడంబరము కలిగిస్తాడు. ఎప్పుడైనా సూర్య సాంగత్యం గనక లేకపోతే ఈ భూమి మీద వర్షాలు కురవాలి అంటే సూర్యుడు తక్కువ అయినప్పుడు బుధుడు కల్పించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు అని చెప్తున్నారు. అతివృష్టి అనావృష్టి ఆదిగా గల భయాలు కలిగిస్తూ ఉంటాడు. సూర్యుడు బలం తగ్గితే ఈయనే ఇస్తూ ఉంటాడు, కానీ ఎక్కువగా అతివృష్టిగా అనావృష్టిగా ఇస్తాడు, సమపద్ధతిలో సమతౌల్యంగా ఇవ్వడు అని చెప్తూ బుధగ్రహమునకు పైభాగమున 2 లక్షల యోజనాల దూరం అంటే దానికి సంబంధించినటువంటి గ్రావిటేషనల్ ఫోర్సెస్ని లెక్క వేశారు. నిజంగా మనం దీని మీద కాస్త రీసెర్చ్ చేయటము అనేది చాలా అవసరము. కుజగ్రహం నుండి వక్రగ్రహం లేకున్నచో, వక్రగమనం లేకపోతే 3 పక్షములకు ఒక్కొక్కసారి రాశిని చేరుతూ 12 రాశుల్లో భ్రమిస్తాడు. ఇది సామాన్వయముగా దుఃఖజనకమైన అశుభగ్రహముగానే చెప్పబడింది. కుజమండలానికి 2 లక్షల యోజనాల దూరంలో బృహస్పతి గ్రహం ఉంది. అది 12 మాసములకు ఒక రాశి నుంచి మరొక రాశికి గమనిస్తుంది. ఈ బృహస్పతి గమనమును బట్టి ఈ కాలము పరివత్సరము అందరూ. మనము ఎంత గొప్ప విషయం చెప్పారు అంటే, పుష్కరము అంటే ఎంత అండి? ఎన్నేళ్లకు పుష్కరం వస్తుంది? బృహస్పతి భూమి చుట్టూ, జూపిటర్ భూమి చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిరుగుతాడు అడగండి ఎవరినైనా. ఎన్ని సంవత్సరాలు తిరుగుతాడో తెలుసా? 12 సంవత్సరాలకు ఒక చుట్టు అవుతుంది. ఇప్పుడు సంవత్సరానికి ఒక రాశిలోకి వెళ్ళినప్పుడు ఒక నదికి శక్తినిస్తున్నాడు అన్నారు. అలా 12 రాసుల చుట్టూ అంటే సూర్యుడు చుట్టూ ఒకసారి తిరిగేటప్పటికి ఆయనకి 12 ఏళ్ళు. సరిపోలేదా? రాహువు 18,000 సంవత్సరాలు అన్నారు. 18,000 సంవత్సరాలకు ఒక్కసారి మనం చెప్పేటటువంటి ఈ పరిపూర్ణమైన గ్రహణం వస్తుంది అని వాళ్ళు చెప్పారు. ఈ నోడ్ అనేటటువంటి దాన్ని పూర్తిగా టచ్ అవుతుంది అని, ఆ నోడ్ వస్తుంది పూర్తి నోడు అని. రాహువుకి 18 ఏళ్ళు. నీ శరీరంలో కూడా ఇవన్నీ అవుతున్నాయ్యా. ఆ రాహువుని నీ శరీరంలో అనుగ్రహించుకోవాలి అంటే రాహుగ్రహానికి జపం చేయి. శనిశక్తిని మంత్రం అంటే ఒక గ్రహాలని చెప్పడం కాదు, దాని చైతన్యాన్ని చెప్పాడు. అది నీకు ఎట్లా సంబంధం ఉంటుందో చెప్పాడు, ఏ మంత్రంతో దాన్ని పొందొచ్చో చెప్పాడు. హరయే నమః, ఏ మంత్రంతో దాన్ని పొందొచ్చో కూడా చెప్పాడు అని చెప్తూ, ఇక 2 లక్షల బృహస్పతి నుంచి 2 లక్షల యోజనాల దూరం పైన శనేశ్చర గ్రహం ఉంది. ఇది 30 మాసములకు ఒక్క రాశి అందు గమనిస్తూ ఉంటుంది. 30 అనువత్సరముల్లో 12 రాసులను అనుభవిస్తుంది. శనేశ్చర గ్రహ ప్రమాణము 12 మాసములకు అనువత్సరము అంటారు. శనేశ్చర గ్రహము సర్వులకు అశాంతిని కలిగిస్తూ ఉంటుంది. శనేశ్చర మండలం నుండి 11 లక్షల యోజన దూరముగా అంటే భూమండలం నుండి 26,000 లక్షల యోజనాల సప్తర్షి మండలం ఉంది. ఈ సప్తర్షి మండలము లోక కళ్యాణ కాంక్షతో విష్ణు పదక్షితి అను ధ్రువమండలమునకు ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది. సప్తర్షి మండలమునకు 13 లక్షల యోజనాల దూరంలో విష్ణువు నివసిస్తూ విష్ణు పరమపదం ఉంది. అక్కడ అగ్నీంద్ర ప్రజాపత్యులచే సమ్మానితమైన ధ్రువుడు వారితో పాటుగా నివసిస్తాడు. కానుకగా కట్టిన వృషభము వలె గానుగకు కట్టిన వృషభంలాగా కాలము జ్యోతిర్గణనం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనం నూనె తీయాలంటే ఎద్దుని ఇలా తిప్పుతాం కదా గానుగ చుట్టూ, అట్లా ఈ కాలం అంతా తిరుగుతూ ఉంటుందయ్యా. ఇదే వస్తూ ఉంటుంది. మళ్ళీ ధాత యథాపూర్వమ కల్పయన్ దీంట్లోకి తీసుకెళ్తుంటాడు. ఇందులోనే సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ తిప్పుతూ ఉంటాడయ్యా. నువ్వు గనక అలా తిరగకూడదు అంటే కాలాతీతుడివై అంతా నిండిన వాడివిగా, అది పరమాత్మ అనన్య భక్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనే విషయాన్ని చెప్తూ, జ్యోతిర్గణనము ధ్రువుణ్ణి స్తంభముగా చేసుకొని ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
కాబట్టి కొందరు యోగులు విరాట్ రూపమును ఉపాసించినట్లు మరికొందరు చిత్తవృత్తి నిరోధముగా ఈ జ్యోతిష్ చక్రము భగవానుణ్ణి శిశుమార ఆకృతిగా భావిస్తారు. ఈ శిశుమారం యొక్క శిరము అధోముఖముగా, దేహము సర్పాకారముగా, కుండలి ఆకారంగా ఉంటుంది. దాని తోక భాగంలో ధ్రువుడు, మధ్య భాగంలో ప్రజాపతి, అగ్ని, ఇంద్ర, ధర్మదేవతలు ఉంటారు. మూల భాగంలో ధాత, విధాతలు ఉంటారు. కటి భాగంలోకి వచ్చేటప్పటికి సప్తర్షులు ఉంటారు. శిశుమార రూప చక్రానికి దక్షిణంలో అభిజిత్తు నుండి పునర్వసు వరకు 14 నక్షత్రాలు ఉంటాయి. వామభాగంలో పుష్యము నుండి 14 నక్షత్రాలు ఉంటాయి. ఇట్లా నక్షత్రాలు కుండలీకృతమైన రూపాన్ని శిశుమార చక్రం పై దవడయందు అగస్త్యుణ్ణి, కింద దవడయందు యముణ్ణి, శిశుమార చక్రము పై దవడయందు అగస్త్యుడు, యముడు ఉండగా ముఖమున కుజుణ్ణి, ఉపస్థయందు శనిని, కంఠం వెనక భాగాన గురుణ్ణి, వక్షస్థలంలో ఆదిత్యుణ్ణి, హృదయంలో నారాయణుణ్ణి, మనస్సులో చంద్రుణ్ణి, నాభియందు శుక్రుణ్ణి, స్తనములందు అశ్వినీ దేవతల్ని, ప్రాణాపానములందు బుధుణ్ణి, కంఠప్రదేశంలో రాహువుని, సర్వాంగాల్లో కేతువుని, రోమాల్లో తారలని కలిగి ఉంటుంది. విష్ణు భగవానుడు సర్వదేవతామయంగా భావించబడి చెప్పండి, నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ నిమిషాంపతయే మహాపురుషాయ అభిధీమహి, మహాపురుషాయ అభిధీమహి అను మంత్రముతో ఉపాసింపబడతాడు. ఇలాంటి శిశుమారమూర్తి అయిన భగవానుణ్ణి జపించి భక్తులు పాపరాశి నశించుకొని శుకయోగి పరీక్షిత్తుకి ఉపదేశించాడు. ఇది వింటే ఏమవుతుందయ్యా? పాపము నశిస్తుందయ్యా. పాపం పోవటం కావాలి కదా. పాపం పోతే ఆ తర్వాత మిగిలిన కాస్త తాపాన్ని కృష్ణయ్య వచ్చి తీస్తాడు. ముందు పాపాన్ని పోగొడుతున్నారు. తాపత్రయాన్ని సచ్చిదానంద స్వరూపుడు తీస్తున్నాడు. పాపాన్ని అంతకంటే ముందు మిగతా అందరూ కలిసి తీసేస్తున్నారు. ఇది విన్నంత మాత్రానే మనకి పాపము అనేటటువంటిది దూరం అవుతోంది. తర్వాత శుకయోగి సూర్యమండలానికి అదో భాగంలో 10 లక్షల యోజనాల దూరంలో రాహుగ్రహము యొక్క ఉనికిని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. సూర్యగ్రహ మండలం పైన చంద్రగ్రహ మండలం గలదు. ఈ రెండిటికి మధ్యలో సింహికాపుత్రుడైన రాహువు గ్రహత్వ దేవత్వములను పొంది గ్రహత్వ దేవత్వాలు. గ్రహము అంటే ఏమిటి అంటే దేని యొక్క అనుగ్రహ ఆగ్రహాలు ఈ భూమి మీద ఉన్నాయో దాన్ని గ్రహము అని రాశారు. అంటే దేని ఇంపాక్ట్ ఈ ఎర్త్ మీద పడుతోందో వాటిని గ్రహాలు అన్నారు. భూమి మీద పడేటటువంటి ఇంపాక్ట్. అందుకనే భూమిని గ్రహం అని చెప్పలేదు కదా అంటే, కాదు, భూమి మీద పడేటటువంటి దాన్ని కొలుచుకున్నారు కాబట్టి వాళ్ళ కొలమానం గ్రహాలకి ఏది భూమి మీదకి ఇంపాక్ట్ చూపిస్తుందో వాటిని గ్రహము అని వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో కొలమానం ఒకటి పెట్టుకోవాలి. నక్షత్రం అంటే ఏమిటి, గ్రహం అంటే ఏమిటి, సైంటిస్టులకు ఒక కొలమానం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఆకాశంలో ఉన్నదానికి కొలమానం పెట్టుకోవడానికి ఒకళ్ళ కొలమానం ఒకటైతే ఒకళ్ళ కొలమానం ఒకటవుతుంది. ఇక్కడ కొలమానం మాత్రం గ్రహాలకి భూమి మీద దేని ప్రభావం ఎంత ఉంది అనే లెక్కతోటి కొలతలు కొలుచుకున్నారు. చీర ఎవడు కట్టుకుంటున్నారో వాళ్ళని బట్టి కొలతలు కొలుచుకుంటారు. చిన్న వాడు లాగులు కుట్టించుకోవడమైనా వస్త్రం కుట్టించుకోవడమైనా ఈ భూమి మీద ఉండి కర్మలు చేయాలనుకునేవాడు దీన్ని బట్టి కొలతలు వేసుకొని వాడు లెక్కలు వేసుకున్నాడు. కాబట్టి సూర్యచంద్ర మధ్యంలో చేరి భగవానుడి సుదర్శన చక్రముతోటి ప్రభావితుడై, కాలచక్రముతోటి ప్రభావితుడై ముహూర్త మాత్ర కాలమున తప్పుకొని గ్రహణాన్ని కలిగించి విడిపిస్తూ ఉంటాడు. రాహువునకు దిగువన 10 లక్షల యోజన భాగ ప్రదేశంలో సిద్ధచారణ విద్యాధరులు, వారికి ఇంకా కింద భాగమున యక్ష రాక్షస పిశాచ భూత ప్రేతాదులు విహరిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, సూర్యుడి యొక్క చక్రంలో ఒక్క క్షణమాత్రం వేరియేషన్లో ఈయన ప్రసరిస్తూ పనిచేస్తూ ఉంటాడు, గ్రహణం కల్పిస్తాడు అన్నాడు తప్ప వీడెళ్ళి వాడిని మింగుతాడు, వాడెళ్ళి వీడిని మింగుతాడు అని ఇక్కడ చెప్పలేదు. అది కేవలం ఒక ఘట్టం చెప్పేటప్పుడు దాంట్లో జనానికి అర్థం కావటం, విష్ణువు యొక్క మాయ అమృతాన్ని పంచాల్సి వచ్చినప్పుడు ఆ అమృతాన్ని చీకటికి పగలుకి విభజన చేస్తున్నటువంటి సమయంలో టైంని, అప్పుడు ఆ అమృతమయమైన కాలంలో వీడు అక్కడికి కూడా ప్రసరించేట్టు అడ్డుపడితే ఆ టైంలో కట్ చేసి దాన్ని అక్కడ అడ్డం పెట్టాడు. అదే నోడు. ఇది అక్కడ చెప్పాల్సిన సూత్రము. మూల సూత్రాన్ని అర్థం చేసుకోవాలి తప్ప మిగతాది కాదు అని చెప్తూ రాహువుకి దిగున ఇదంతా అయిపోయింది. వారికి ఇంకా కింద భాగంలో యక్ష రాక్షస పిశాచ భూత ప్రేతాలు విహరిస్తూ అంతరిక్షం ఉంది. వాయువులు ప్రసరించేంత వరకు అంతరిక్షం ఉంటుంది. అంతరిక్షం కిందగా 100 యోజనాల ప్రదేశం. అంటే చూడండి, ఇక్కడ
వాయువు ప్రసరించేంత దాకా అంతరిక్షం ఉంటుందట. వాయువు ప్రసరించనిది కూడా ఒకటి ఉంటుందని రాశాడు ఇక్కడ. వాయువు ప్రసరించని భాగం ఉంటుంది అని. కాబట్టి పృథివీ ఉంది. హంసలు డేగలు మొదలైనవి ఎంతవరకు ఎగరగలవో అంతవరకు భూమికి హద్దుగా చెప్పబడ్డాయి. అది మ్యాక్సిమం ఎక్కడి దాకా హంసలు డేగలు ఇవన్నీ వెళ్తాయో, హంసని ఎగరటం ఎవరు చూడలేదు కాబట్టి ఈ హంస ఆ డేగ ఎక్కడి దాకా వెళ్తాయో అవి భూమికి సంబంధించింది. అంటే చూడండి, ఈ భూమి వాతావరణం అంటాం కదా, అది కూడా స్పష్టంగా చెప్తున్నారు. వాడి దగ్గర విమానం లేకపోతే, వాడి దగ్గర దూరదృష్టి లేకపోతే ఈ భూమి యొక్క ఆవరణ దాకా వాడు ఎలా చెప్పాడు? కొంచెం ఆలోచిస్తే ఎన్నో సత్యాలు తెలుస్తాయి. మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. భూమికి హద్దుగా చెప్పారు. ఖగోళ వివరములు ఇంతకు పూర్వమే చెప్పిన శుకయోగి ఇక అధోలోక వివరణ చేస్తున్నాడు. భూమికి దిగువన ఒక్కొక్క 10 లక్షల యోజన విస్తార ప్రమాణం గల తేడాతో అతల వితలాది సప్త అధోలోకాలున్నాయ్యా. భూమండల ప్రమాణంతో సమమైన పరిణామంతో వ్యాపించి ఉంటాయి. ఇవి భూ వివరాలు. బిలస్వర్గములని చెప్పబడతాయి. ఇవన్నీ స్వర్గము కంటే అధికమైన కామభోగ ఐశ్వర్య ఆనంద సంపదలతో సమృద్ధమై ఉన్నాయి. దీని యందు దైత్యులు దానవులు నాగులు భార్యాపుత్రాదులతో కలిసి మాయకి వశమై నిరాటంక సుఖాలతో పరవశులై జీవిస్తారు. ఇక్కడ కంటే గొప్ప సుఖాలు ఉంటాయి అధోగమనం గనక చేస్తే. సుఖం కావాలనుకునేవాడు అధోగమనానికే పోతాడు. కానీ శాశ్వతానందం కావాలి అనుకునేవాడు ఆత్మజ్ఞానం వైపుకు వెళ్తూ ఉంటాడు అని చెప్పారు. ఎందుకంటే స్వర్గలోకం కంటే కూడా సుతల లోకం చాలా గొప్పది అని చెప్పారు. ఇంద్రుడు కూడా ఎదురు చూస్తాడట సుతల లోకంలో ఎప్పుడైనా ఒకసారి వెళ్ళే అవకాశం ఉండదా అని. దాని గురించి మనకి వామన చరిత్రంలో బలిని అక్కడ ఎందుకు పంపించారు అనే విషయం చెప్పుకునేటప్పుడు కొంత చెప్పుకోవచ్చు.